దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈరోజు మనం చూస్తూ ఉంటే మరొక సంఘటన, యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి రావటము, ఆయన చనిపోవటము దేని కొరకంటే, ఆయన లోకంలోనికి వచ్చి ఆయన చనిపోకపోతే మన జీవితాల్లో మనము జీవించి ఉండలేమని, ఆయనతో ఉండలేమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుకనే ఆయన చనిపోవటం ద్వారా మనము ఆయనతో జీవించేటువంటి ఒక భాగ్యాన్ని మనకి ఆయన ఇచ్చాడు. అదే మాటలు ఇక్కడ పౌలు గారు తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. మనము మేల్కొని ఉన్నాను, నిద్రపోవచ్చున్నాను, తనతో కూడా జీవించుటకై ఆయన మన కొరకు మృతి పొందాను అని చెప్తున్నాడు. మన జీవితాల్లో యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చి ఆయన చనిపోవటం ద్వారా మన జీవితాలకి ఆయన ఏమిచ్చాడయ్యా అంటే జీవాన్ని ఇచ్చాడని చెప్పుకున్నాం. యేసు ప్రభు లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే, ఆయన తన గొర్రెలను ప్రేమించానని చెప్తున్నాడు. నేను నా గొర్రెలను ప్రేమించానని చెప్పాడు. నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టడానికి వచ్చా అన్నాడు. ఆ ప్రాణాన్ని ఎలాగయ్యా అంటే కొంచెం కాదు కానీ ఆ సమృద్ధి అయినటువంటి ప్రాణాన్ని, జీవాన్ని ఇవ్వటానికి నేను ఈ లోకంలోనికి వచ్చానని ఆయన జ్ఞాపకం చేస్తా వచ్చాడు. కాబట్టి యేసు ప్రభు వారు లోకంలోనికి రావటము, ఆయన చనిపోవటం అనేది దేని కొరకంటే, ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఆయనతో పాటు జీవించాలని, ఆయనతో పాటు ఆయన దగ్గర ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనం చాలాసార్లు చెప్పినట్టుగా దేవుడు మానవుడిని ఎందుకు రూపించాడంటే, దేవునితో సహవాసంలో ఉండాలని దేవుడు కోరుకొని మానవుని సృజించాడు. లేకపోతే సృష్టి అంతట్లో కూడా అన్ని చేశాడు కదా. అన్ని చేసిన తర్వాత వాటి ద్వారా దేవునికి సహవాసం అనేది లేదు. అంటే దేవునితో సహవాసం అనేది సృష్టి అంతట్లో కూడా. కారణం ఏంటంటే, ఆయన సూర్యుడిని చంద్రుడిని చేశాడు, ఆకాశాలు భూమిని కలిగి చేశాడు, ఆ తర్వాత చెట్లను చేశాడు, తర్వాత పక్షులను లేకపోతే ఆ జంతువులను, మరి ప్రతి విధమైనటువంటి ప్రాణుల్ని, జీవులను చేశాడు. కానీ దేవునితో అవన్నీ కూడా సహవాసంలో ఉండలేవు. దేవునితో సహవాసంలో ఉండాలంటే ఆయన పోలికలో ఉండాలి. మనము అనేకమైన జంతువులను పెంచుకుంటా ఉంటారు. కుక్కలు పెంచుకుంటారు, లేకపోతే ఇంకా రకరకాల జంతువులను పెంచుకుంటారు. ఆ పెంచుకున్నటువంటి జంతువులు కాసేపే వాళ్ళు ముద్దాడుతారు కదా. అయితే ఇక్కడ దేవుడు మానవుని చేయటం ద్వారా, మానవుని సృజించడం ద్వారా దేవునితో ఎల్లప్పుడూ సహవాసం కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ మానవుడు చేసినటువంటి అవిధేయత అనేది, అతిక్రమం అనేది, పాపం అనేది దేవునితో సహవాసంలో ఉండకుండా మానవుడిని దూరం చేసేసి వారు చనిపోయేట్లుగా చేశారు. అందుకనే ఇప్పుడు యేసుక్రీస్తు వారు అనగా తన కుమారుని లోకానికి పంపించి దేవుడు ఆయన ద్వారా మనము జీవించి ఉన్నా సరే, బ్రతికున్నా సరే, చనిపోయినా సరే, అంటే మనం మేల్కొని ఉన్నా సరే, నిద్రపోయినా సరే, మనము తనతో కూడా జీవించినట్లుగా ఆయన మన కొరకు మరణించాడు, మృతి పొందాడు అని జ్ఞాపకం చేస్తున్నాము. అందుకొరకే ఇక్కడ పౌలు గారే మాట్లాడుతూ రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 3, 4, 5 వచ్చారు మనం చదువుతా ఉంటే అక్కడ సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసునందు బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందుదామని మీరు ఎరుగురా అని ఇక్కడ దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మనమందరం కూడా క్రీస్తులో బాప్తిస్మము పొందినప్పుడు అని చెప్తున్నాడు. మనమందరము క్రీస్తులో బాప్తిస్మం పొందినప్పుడట. క్రీస్తులో బాప్తిస్మం పొందినప్పుడు ఏమవుతాయా అంటే, ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందుతుంది అని చెప్పాడు. ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందాం కాబట్టి మరలా ఏం చెప్తున్నా అంటే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తును మృతుల్లో నుండి ఎలాగూ లేపెనో అలాగే మనలను కూడా నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాము. ఎందుకంటే ఆయన మన కొరకు లోకానికి వచ్చి చనిపోయాడు. ఆయన చనిపోయాడు గనక ఆయన మరణములో మనం పాలు పొందాలి అని చెప్తున్నాడు. ఆయన మరణములో మనము పాలు పొందాలి. అందుకే కింద తర్వాత మాట ఏమన్నా అంటే, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క
సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము అని చెప్తున్నాడు. ఆయనతో మరణము పొందితే ఆయన లేపబడ్డాడు కనుక ఆయనతో పాటు మనం కూడా పునరుద్ధానం చెందుతాం, మనం కూడా లేపబడతాం. అంటే చనిపోయి లేపబడ్డాడు, పునరుద్ధానం అయ్యాడంటే దాని అర్థం ఏంటి? తిరిగి ఆయన జీవించాడు. పునరుద్ధానం పొందాడంటే జీవించాడని చెప్తున్నాడు. ఆయన జీవించాడు కనుక ఆయనతో చనిపోయిన వారందరినీ కూడా మరణ ఆయన జీవింపచేసి ఆయన లేవనెత్తుతాడు, పునరుద్ధానంలోకి తీసుకొని వస్తాడు అని చెప్తున్నాడు. అందుకొరకే మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా మనం ప్రభువుతో పాటు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని ఆయనతో పాటు జీవించాలని కోరుకుంటున్నాడు. అయితే ఆయనతో జీవించటానికి మన జీవితాల్లో ఇప్పుడుదాకా మనం చెప్పుకున్నట్లుగా పాపం అనేది, శాపం అనేది, అతిక్రమం అనేది, అవిధేయత అనేది, మరి ఇవన్నీ కూడా మనల్ని దేవుడి నుంచి దూరం చేసినవి. అవన్నీ కూడా మనకేం చేసినాయంటే మరణాన్ని తెచ్చినవి. అవన్నీ మనకి అవినీతిని చేసినవి, నీతిమంతులు కాకుండా చేసినవి, పరిశుద్ధులు కాకుండా నీతిని తీసేసినవి, పరిశుద్ధతను తీసేసినవి, జీవించడానికి అవకాశం లేకుండా మరణానికి అప్పగించేసినవి. అందువలన యేసు ప్రభువారు లోకంలోనికి వచ్చి ఆయన మన కొరకు చనిపోయాడు. ఎందుకంటే మనము చనిపోయాం కనుక ఆయన మరణంలో పాలు పొందేటట్లుగా చేసి, ఎలాగా? బాప్తిస్మము ద్వారా, అంటే ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన నమ్మటం ద్వారా, ఆయనలో మనము బాప్తిస్మము ద్వారా ఏం చేయబడుతున్నామట? మృతి పొందుతున్నాం. ఆయనతో పాటు మనం మరణానికి పొందుతున్నాం కనుక దేవుడు ఆయన లేపాడు. అందుకనే పేతురు చెప్తా ఉంటాడు అపోస్తుల కార్యాల్లో, అదిగో మీరు సజీవుడైన వారిని మరణానికి అప్పగించారు, కానీ మరణములో నుంచి జీవం గల తండ్రి ఆయనను పునరుద్ధానుగా చేశాను అని చెప్తాడు. మీరైతే మరణానికి అప్పగించారు, దేవుడు ఆయనను మరణంలోంచి లేపాడు. ఆ మరణంలోంచి ఎందుకు లేపాడంటే ఆయనతో పాటు విశ్వాసం ఉంచి చనిపోయిన వారందరూ కూడా ఆయనతో చనిపోతే బాప్తిస్మం ద్వారా వారందరినీ కూడా ఆయనతో పాటు తిరిగి పునరుద్ధానంలోనికి తీసుకురావాలని. పునరుద్ధానంలోనికి తీసుకొని వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం జీవించగలిగిన వారంగా అవుతాము. అదే మాట ఇక్కడ అన్నాడు. ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యత పొందినప్పుడు ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు కూడా ఆయనతో పాటు మనము ఐక్యతకు పొందినటువంటి వారంగా ఉంటాము. ఆయనతో పాటు ఐక్యత పొందిన వారంగా ఉంటాము. కనుకనే మనము ఎల్లప్పుడూ కూడా దేవునితో జీవించాలని, ఆయనతో మనం ఉండాలని ఆయన లోకంలోనికి వచ్చి మన కొరకు చనిపోవటం అనేది చేశాడు. అందులో మొట్టమొదటిగా చెప్తున్నాడు కదా, పాపములో నుంచి విడిపించటానికి ఆయన చనిపోయాడు. కానీ ఆ పాపములో మనము దేవునితో పాటు మరణానికి అప్పగించబడాలి. బాప్తిస్మలో ఆ మరణానికి మనం అప్పగించబడినప్పుడు ఆయన పాపం కొరకు చనిపోయి నీతి కొరకు లేచాడని చెప్పాడు. ఇప్పుడు మనం కూడా పాపం కొరకు చనిపోయాం కాబట్టి ఆయన నీతిని మనకిచ్చి మనల్ని నీతిమంతులుగా చేసి ఆయనతో పాటు పునరుద్ధానంలో లేపాడు. ఆయనతో పాటు పునరుద్ధానంలో లేపారు. ఆయనతో పాటు పునరుద్ధానంలో లేపాడు కనుక ఇప్పుడు మన జీవితాల్లో మనము ఆయనతో జీవించేటువంటి అవకాశం వచ్చింది. అందుకొరకే యోహాను సువార్తలో కూడా 5వ అధ్యాయం 24వ వచనంలో మనం చెప్పుకున్నాము, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని చెప్తున్నాడు అనమాట. వాడు మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడట. ఎందుకని జీవములోనికి దాటించబడ్డాడు? దేవుని యందు విశ్వాసం ఉంచావు కనుక. నా యందు విశ్వాసం ఉంచువాడని చెప్తున్నాడు ప్రభు అక్కడ. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు కూడా ఆయన మరణించి తిరిగి లేచాడు కనుక ఇప్పుడు మరణంలోనికి వెళ్లకుండా మరణములోంచి జీవములోనికి దాటించబడతారట. అలాగన మనం ఆయనతో పాటు మరణం పొందినట్లయితే ఆయనతో పాటు మనం జీవింపజేయబడతాము. అదే యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 2-3 వచ్చాయి మనం చూస్తే అక్కడ కూడా చెప్తా వచ్చాడు కదా, ఆ తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, దేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును
ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. హల్లెలూయా. నేను మీకు స్థలం సిద్ధం చేయడానికి వెళ్తున్నాను. నేను స్థలం సిద్ధం చేసి ఏం చేస్తున్నాడు? నేను మరలా వచ్చి నేనుండు స్థలములో మీరు కూడా ఉండునట్లుగా, నేనుండు స్థలములో మీరు కూడా నాతో ఉండునట్లుగా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని చెప్పాడు. అంటే ఆయన లోకానికి వచ్చి పాపులైన మన కొరకు చనిపోయి ఆయన తిరిగి లేచి ఆయన పరలోకానికి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దగ్గరికి వెళ్ళిన ఆయన అక్కడ మనందరం కూడా నివాసాన్ని ఏర్పాటు చేశాడు. ఎందుకు అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేశాడు? ఆయన కూడా అక్కడ ఉండేవాడే. ఆయన కూడా పరలోకంలో నుంచి వచ్చాడు కాబట్టి తిరిగి పరలోకంలోకి వెళ్ళిపోతున్నాడు. ఆయన పరలోకానికి వెళ్ళాడు కనుక, తండ్రి దగ్గరికి వెళ్ళాడు కనుక ఇప్పుడు మనం కూడా తండ్రితో పాటు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకొరకే ఆయన భూలోకానికి వచ్చి ఆయన చనిపోయి పరలోకానికి వెళ్ళి అక్కడ మనకు స్థలం సిద్ధం చేశాడు. అక్కడ స్థలం సిద్ధం చేసి చెప్తున్నాడు కదా, మీరు నాతో చనిపోతే నాతో పాటు లేపబడతారు. నాతో పాటు చనిపోయి నాతో పాటు లేపబడ్డారు కనుకనే నేనుండే స్థలంలో మీరు కూడా ఉండేటట్లుగా నేను మరలా వచ్చి మిమ్మల్ని నా దగ్గరికి తీసుకుని వెళ్తున్నప్పుడు మీరు నేను కలిసి అక్కడ ఉంటాము అని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మనం అందరం కలిసి అక్కడ ఉంటామని చెప్తున్నాడు. అందుకనే రోమాపత్రికలోనే 14వ అధ్యాయంలో మరి 9వ వచనం మనం చూస్తా ఉంటే అక్కడ రాస్తున్నాడు కదా, వారు మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికించుడని చెప్తున్నాడు. ఎందు నిమిత్తం అట? ఎందు నిమిత్తం క్రీస్తు చనిపోయి బ్రతికించబడ్డాడట? మనము ఆయనతో పాటు ఉండటానికి. ఆయన మృతులకును సజీవులకును ప్రభువై ఉన్నాడు. మృతులకు సజీవులకు ప్రభువై ఉన్నాడు కనుక మనము ఆయనతో పాటు మృతి పొందినప్పుడు మనకి ప్రభువుగా ఉంటాడు. ఆయనతో పాటు లేపబడినప్పుడు మనకి ప్రభువుగా ఉంటాడు. కనుక మనం మృతి పొందినా సరే, సజీవులుగా ఉన్నా సరే ఆయన మనకి ప్రభువై ఉన్నాడు. అందుకని ఏమన్నాడు? మనం నిద్రించినను మేల్కొని ఉన్నాను, ఆయనతో జీవించడానికి ఆయన మన కొరకు మృతి పొందాడు అంటున్నాడు. యేసు ప్రభువు చనిపోయే వరకు కూడా మరణం అనేది మరణమే కదా. మరణం అనేది ఎడబాటు, మరణం అనేది ఒక శాపము. కానీ యేసు ప్రభువు చనిపోయిన తర్వాత ఆయన తిరిగి లేచాడు కనుక ఇప్పుడు మరణం అనేది ఏం చేయబడిందట? అది శాపం కాదు. ఇప్పుడు మరణం అనేది మేలని చెప్పాడు భక్తులైన పౌలు గారు. నేను జీవించుట క్రీస్తు కొరకే, మరణం అయితే అది చావైతే నాకు మేలని చెప్తున్నాడు. అయితే ఇక్కడ యేసు ప్రభువు ఎందుకు ఆయన వచ్చి చనిపోయాడంటే, మనం పైన 8వ వచనం చెప్తున్నాడు, మనం బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను మనం ప్రభువారమై ఉన్నాము. మనం ప్రభువారమై ఉన్నాం కాబట్టి కనుక ఇప్పుడు తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉన్నందుకు మన నిమిత్తమే ఆయన చనిపోయి మరలా బ్రతికించబడ్డాడు. మన నిమిత్తం చనిపోయి బ్రతికించబడ్డాడు. లేకపోతే మనందరం కూడా చచ్చిపోయిన వాళ్ళమే, అలాగే ఉండిపోయే వాళ్ళమే. కానీ మన నిమిత్తం ఆయన చనిపోయి తిరిగి లేపబడ్డాడు. అదే విషయాన్ని 2వ తిమోతి పత్రికలో 2వ అధ్యాయం 11 ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. ఈ మాట నమ్మదగింది. ఏ మాట అది? మనము ఆయనతో కూడా చనిపోతే ఆయనతో కూడా బ్రతికించబడతాము. ఆయనతో బ్రతికించబడ్డాము కాబట్టి మనం ఆయనతో కూడా జీవిస్తాము. ఆయన ఉండే స్థలములో మనం ఉంటామని చెప్తున్నాడు. ఆయన ఉండే స్థలములో మనం ఉంటామని చెప్తున్నాడు. ఆయన ఉండే స్థలంలో మనం ఉండటానికే మన కొరకు ఆయన లోకంలోనికి వచ్చి చనిపోయి తిరిగి లేచి మనల్ని చనిపోయిన వారిని బ్రతికించాడు. చనిపోయిన వారిని బ్రతికించాడు. కనుక మనం చనిపోయినటువంటి వారందరూ కూడా ఇప్పుడు మరలా బ్రతికించబడతారు. యోహాను సువార్తలో చెప్పినట్టుగా ఆయన నా మాట విని నన్ను పంపిన వానందు విశ్వాసం ఉంచువాడు. దేవుని మాట విని ఆయన పంపినటువంటి తండ్రి అయిన దేవుణ్ణి, అంటే యేసుక్రీస్తు వారి యొక్క మాట విని ఆయన పంపినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఏం చేయబోతారు? వాళ్ళు
వాళ్ళు లేపబడతారు, దేవునితో ఉండగలుగుతారు అని చెప్తున్నాడు. వాడు మరణంలో నుంచే జీవనానికి దాటించబడతాడు. ఆయన ఎందుకు నమ్మకం లేకపోతే, అంటే యేసుక్రీస్తు వారిని నమ్మకపోతే, ఆయన పంపిన దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే చనిపోయిన వారమే చనిపోయినట్లే ఉండిపోతాం. కానీ మరణంలోంచి జీవంలోనికి ఎప్పటికీ దాటలేమని చెప్తున్నాం. మరణంలోంచి జీవంలోనికి దాటకపోతే ఏమవుతాము? మనం దేవుడు ఉంటే, అంటే క్రీస్తు లేదా దేవుడు ఉండేటువంటి స్థలంలో మనము ఉండలేము. ఎక్కడికి వెళ్తాము? మరణంలోంచి జీవంలోకి రాకపోతే తీర్పు జరుగుద్ది. తీర్పు జరిగినప్పుడు ఏమవుద్ది? నరకానికి వెళ్తాము. యేసుక్రీస్తు వారు ఉన్నవాడికి ఏ శిక్షా విధి లేదని చెప్పాడు పౌలు. ఇప్పుడు ప్రభువులో ఉన్నాం కాబట్టి మనకు శిక్షావిధి లేకుండా దేవునితో ఉండటానికి తీసుకెళ్తున్నాడు ఆయన. అదే మనం దేవునితో లేకపోతే, అంటే క్రీస్తులో విశ్వాసం ఉంచకపోతే, దేవుని యందు నమ్మకం లేకపోతే, మనం ఆయనతో పాటు చనిపోకపోతే ఏమవుతామట? ఆయనతో పాటు మనము తీసుకొని పోబడలేము, ఆయనతో పాటు మనం జీవించలేము. అందుకొరకే మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా ఆయన యందు నమ్మకం ద్వారా ఆయనతో చనిపోయినప్పుడు ఆయనతో కూడా బ్రతికించబడ్డాము. కనుక ఆయన బ్రతికించబడి తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళినట్టుగానే మనము కూడా ఇప్పుడు ఆయనతో పాటు ఉండే స్థలంలోనికి వెళ్ళబోతా ఉన్నాము. అక్కడికి తీసుకుని వెళ్తానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన లోకంలో మన కొరకు చనిపోయాడు అని చెప్తున్నాను. అందుకే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహాన్ని విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాం. పౌలు గారు చెప్తున్నాడు కొరింథీలో ఉన్నటువంటి సంఘంతో. ఏమన్నా అంటే ఆ పైన 7వ వచనం చెప్తాడు కదా, ఈ దేహంలో నివసించినంత కాలం ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి అని చెప్తున్నాడు. ఈ దేహంలో ఉన్నంతసేపు మనం దేవునికి దూరంగా ఉన్నామట. అంటే ఏంటి? ఈ దేహం అనేది దేవునికి దూరం చేయబడింది పాపం ద్వారా. కాబట్టి ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆయన ఇచ్చే దేహాన్ని ధరించుకొని మనము ఆయనతో పాటు ఆయన ఉండే దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఏమనంటే, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాము. ప్రభువునొద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాం. కాబట్టి ప్రభువునొద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాం కనుక ప్రభు ఇప్పుడు మనల్ని అక్కడికి తీసుకొని వెళ్ళి ఆయనతో జీవించాలని ఆయన కోరుకున్నాడు. ఆయన దగ్గర నివసించడానికి ఇష్టపడకపోతే ఆయనతో వెళ్ళలేం. ఆయన దగ్గర నివసించడానికి ఇష్టపడినప్పుడు ఆయనతో వెళ్ళలేం. అయితే ఆయన మనల్ని ప్రేమించాడు కనుక ఆ ప్రేమ ద్వారా మన జీవితాల్లో ఉన్న పాప శాపాలని విమోచించడానికి ఆయన లోకంలోకి వచ్చి చనిపోయాడు కనుక మనము ఆయన మరణములో పాలు పొందాలి. ఆయన మరణములో పాలు పొందినప్పుడు ఆయన పునరుద్ధానంలో కూడా పాలు పొందుతాము. ఆయన పునరుద్ధానంలో పాలు పొందామంటే ఈ దేహాన్ని మనం విడిచిపెట్టాలి. ఈ దేహాన్ని మనం విడిచిపెట్టాలి. ఎందుకని? మనం చెప్పుకున్నట్లుగా మనము దేవుని యొక్క సన్నిధిలో ఈ దేహాన్ని విడిచిపెట్టి ప్రభువుతో పాటు ఆయన స్వరూప్యంలోనికి మార్చబడాలి. రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు కనుక ఈ దేహాన్ని విడిచిపెట్టాలి. ఈ దేహాన్ని విడిచిపెడితే ఏమవుతుంది? ఈ దేహాన్ని విడిచిపెట్టినాక ఆయనతో పాటు మనం మరణించాం కనుక ఆయనతో పాటు మనం లేపబడతాం. ఆయనతో పాటు మనం లేపబడినటువంటి మనం అందరము కూడా ధైర్యము కలిగి ఆయనతో ఉండటానికి ఇష్టపడుతున్నాము. చావంటే చాలా మందికి భయం, ఏమైపోతాం అనుకుంటారు. కానీ పౌలు చెప్తున్నాడు కదా, చావు అనేది, మరణం అనేది ఈ లోకంలో నుంచి మనము వెళ్ళిపోయి దేవునితో ఉండటానికి ఒక మార్గం అని చెప్తాడు. దేవునితో ఉండటానికి ఒక మార్గం అని చెప్తున్నాడు. ఇక్కడ ఉన్నంతసేపు దేవునికి దూరంగా ఉన్నాము. ఇక్కడ ఉన్నంతసేపు దేవునితో మనము జీవించలేకపోతున్నాము. కనుక ఎల్లప్పుడూ దేవునితో జీవించటానికి మరణం అనేది మనల్ని ఒక మార్గంగా ఏర్పాటు చేసి మనం ప్రభువుతో అక్కడ జీవించడానికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తానని చెప్తా వచ్చాము. కాబట్టి ధైర్యము కలిగి దేహమును విడిచిపెట్టి ప్రభువు దగ్గర జీవించటానికి, నివసించటానికి ఇష్టపడుతున్నాము. ఆయన దగ్గర జీవించటానికి, ఆయన దగ్గర నివసించడానికి మనము ఇష్టపడుతున్నాము.
అలాగే ఇష్టపడ్డటువంటి వారందరూ కూడా ఆయన తన తండ్రి ఇంట్లో ఉన్నటువంటి నివాసాలను ఏర్పాటు చేశాడు. అక్కడ ఆయన ఉంటాడు కాబట్టి ఆయనతో మనము కూడా వెళ్ళి అక్కడ ఉండటానికి ఆయన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అందుకే నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి అయినా దేవుని దగ్గరికి చేరలేడని చెప్పాడు. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నంతసేపు ఇక్కడ వారమే మనం, ఇక్కడ విడిచిపెట్టకపోతే అక్కడ వారం కాలేము. ఇక్కడ ఉన్నంతసేపు ఇక్కడ వారమే, అయితే ఇక్కడ విడిచిపెడితే కానీ అక్కడ వారంగా ఉండలేము. అందుకని పౌలు చెప్తాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 20వ వచనం అంటాడు కదా, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుచూ ఉన్నామంటున్నాడు. అక్కడి నుంచి ప్రభు అయిన యేసు క్రీస్తుని రక్షకుని కొరకు మనం కనిపెడతా ఉన్నాం. ఎందుకు? ఆయన వస్తే మనం తీసుకుని వెళ్తాడు. మరలా ఆయన వచ్చి మనం తీసుకెళ్తాడు. అదే కదా ఆయన చెప్పింది, నివాసాలను మీకు ఏర్పాటు చేసి నేను మరలా వస్తాను, మరలా వచ్చి నాతో పాటు మీరు అక్కడ ఉండటానికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తా అన్నాడు. ఆయన తీసుకుని వెళ్తానని చెప్పాడు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఆయన కొరకు మనము కనిపెడతా ఉన్నాము, ఆయన కొరకు కనిపెడుతున్నాం. ఆయన కొరకు కనిపెడుతున్నాం కాబట్టి ఆయన వచ్చి అక్కడికి తీసుకుని వెళ్తాడు. అప్పుడేమవుతుందంటే మన పౌరస్థితి ఇక్కడ కాదు కానీ అక్కడే ఉంటుందని చెప్పాడు. అందుకొరకే చనిపోయిన వాళ్ళకి ఏం చేస్తారు? వాటర్ లిస్టులోంచి తొలగించేస్తారు. ఎందుకు? ఈ భూమి మీద లేవు కాబట్టి. ఈ భూమి మీద ఉన్నంతసేపు మనము ఆధార్ కార్డులోనో, ఓటు కార్డులోనో, రేషన్ కార్డులోనో, లేకపోతే పాస్పోర్ట్లోనో ఏంది ఇలాగా ఎక్కడో చోట మన పేరు మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నాము, ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి ఆ పౌరస్థితి అనేది మనం ఇక్కడ పొందాం కనుక దాన్ని కాపాడుకోవడానికి చూస్తూ ఉంటాం మనం ఇక్కడ ఉన్నంతసేపు. కానీ ఇక్కడ దాన్ని విడిచిపెట్టినప్పుడు ఇక్కడ పౌరస్థితి అనేది తీసివేయబడుతుంది. ఇక్కడ పౌరస్థితి అనేది తీసివేయబడినప్పుడు ఏమవుతామంటే దేవుడు అంటే ప్రభు వచ్చి మనల్ని అక్కడికి తీసుకుని వెళ్తాడు కాబట్టి ఇప్పుడు అక్కడ పౌరస్థితిని మనకి ఇస్తాడు. అందుకే మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని చెప్పాడు. అక్కడ ఉంది మన పౌరస్థితి. పౌరస్థితి అక్కడ ఉందంటే దాని అర్థం ఏంటి? మనం అక్కడ జీవించాలి, అక్కడ జీవించాలి. మనకు భారతీయులుగా ఉన్నాం కాబట్టి, భారతదేశ పౌరస్థితి మనకు ఉంది కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ కొంత టైం ఇస్తాడు. ఆ టైంలో ఉండి మనం ఏం చేయాలి? మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. ఇప్పుడు దేవుని యొక్క పిల్లలు మనము, దేవుని యొక్క స్వరూపమందు, దేవుని యొక్క పోలికలో మనము నిత్యము ఆయనతో సహవాసములో నిత్యత్వంలో ఉంటాను దేవుడు చేశాడు. కానీ మనము అవిధేయత ద్వారా ఏం చేసామంటే దేవునితో ఉండకుండా ఆ పౌరస్థితిని విడిచిపెట్టుకొని మనము ఈ భూలోకానికి వచ్చేసాం, బయటకు తోసివేయబడ్డాం. అయితే ఇప్పుడు మరలా దేవుడు చెప్తున్నాడు మన పౌరస్థితి అక్కడ ఉంది. అసలు ఆ పౌరస్థితిని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాం. చాలామంది ఇండియా నుంచి ఇతర దేశాలకు వెళ్ళిపోయి ఏం చేస్తారు? ఇక్కడ ఆ పౌరస్థితిని వదిలిపెట్టేస్తారు, అక్కడ పౌరస్థితిని తెచ్చుకుంటారు కదా. అమెరికా వెళ్ళిన వాళ్ళు ఆ గ్రీన్ కార్డ్ అనేది ఏర్పాటు చేసుకుంటారు. కెనడా వెళ్ళిన వాళ్ళు పర్మనెంట్ రెసిడెన్స్ అని ఇస్తారు వాళ్ళకి. ఇక్కడ నువ్వు శాశ్వతమైన నివాసం అని ఇస్తారు. దానికోసం ఏం చేస్తారు? ఇక్కడిది విడిచిపెట్టేయాలి. ఇక్కడిది విడిచిపెడితే కానీ అది తీసుకోలేము మనం. అలాగే ఇక్కడ మనం భూమి మీద ఉన్నసేపు భూ సంబంధమే మనం. అందుకని పౌలు గారు చెప్తా కొలస్సీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో చెప్తాడు, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని మీరు వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. పైన వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసునే పెట్టుకొనకూడదు. ఎలాగనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అని చెప్పాడు. మన జీవం అనేది, మన ప్రాణం అనేది ఇప్పుడు ఎక్కడుందట? క్రీస్తుతో కూడా దేవునిలో దగ్గర దాచిపెట్టబడింది. క్రీస్తుతో కూడా దేవుని దగ్గర దాచిపెట్టబడింది. కానీ మన జీవం, మన ప్రాణం ఎక్కడుంది కనుక ఇక్కడ విడిచిపెట్టి మనం అక్కడికి వెళ్తాము.
దాని కొరకే ఇప్పుడు దేవుడు మన జీవితాల్లో మనలను ప్రభువుతో పాటు మనం జీవించటానికి మనల్ని అక్కడికి తీసుకుని వెళ్ళటానికి ఆయన మరలా రాబోతా ఉన్నాడు. ఆయన అందుకొరకే ఈ లోకానికి వచ్చాడు. ముందు ఆయన మన కొరకు చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు, తిరిగి లేచి మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన వాడు ఏం చెప్తున్నాడంటే, మరలా నేను వచ్చి మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తాను. ఎందుకంటే మీరు నిద్రించినా సరే, మేలుకొని ఉన్నా సరే, మీరు క్రీస్తుతో కూడా జీవించినట్లుగా ఆయన మన కొరకు మృతి పొందాడు. ఆయన మన కొరకు మృతి పొందాడు కాబట్టి మనము ఇక్కడి నుంచి అక్కడికి తీసుకొని పోబడి అక్కడ జీవించడానికి ఆయన ఏర్పాటు చేశాడు. అందుకొరకే ఇక్కడ పౌరస్థితిని ముగించుకోగానే అక్కడ పౌరస్థితిని మనం పొందుతాము. అక్కడ పౌరస్థితి లేదనుకోండి, ఎక్కడికి వెళ్తామంటే శరణార్థులు అయిపోతాం. అయితే ఇప్పుడు మనం శరణార్థులు కాకుండా ఉండటానికి ఆయన హక్కునిచ్చాడు మనకి. ఆ హక్కునిచ్చి మనం ఇప్పుడు దేవునితో పాటు ఆయనతో ఉండేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని కలిగించాడు. అందుకే పౌలు చెప్పినట్టుగా ఇదే ఫిలిప్పీలు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 21 మనం చూస్తా ఉంటాం. అక్కడ చెప్తుండగా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము, అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫల సాధనమైన ఎడల నేనేమి కోరుకొందునో నాకు తోచదు. కాబట్టి రెంటి మధ్యన ఇరుకున పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవల్లని నాకు ఆశ ఉన్నది, అది నాకు మేలు అని చెప్తున్నాను. ఏమన్నాడు పౌలు గారు? నేను ఇరుకులో పడిపోయి ఉన్నానైతే నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవల్లని నాకు ఆశపడుతున్నాను. పౌలు కలిగినటువంటి ఆశ మనకు కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ విడిచిపెడితే గాని అక్కడికి వెళ్ళలేము. కనుక మన ఇక్కడ ప్రభువు ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. మనం పాపంతో ఉన్నాం కాబట్టి, రక్తమాంసాలతో ఉన్నాం కాబట్టి, మన రక్తమాంసాలతో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేం కనుక, పాపంతో దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళలేం కనుక, ఆయన మన పాపం నిమిత్తం ఆయన ఇక్కడ చనిపోయాడు కనుక ఆయనతో పాటు మనం చనిపోయినట్లయితే ఆయనతో పాటు మనం లేపబడతాం. ఆయనతో పాటు మనం లేపబడినట్లయితే ఆయనతో పాటు మనం జీవించడానికి ఆయన మనల్ని తీసుకుని వెళ్తాడు. ఆయనతో పాటు జీవించడానికి మనం అక్కడికి వెళ్ళామంటే మన పౌరస్థితి అక్కడ ఇవ్వబడుతుంది. అక్కడ ఆయనతో మనం జీవించగలుగుతాం. ఎందుకంటే మనందరికీ నివాసాలను అక్కడ దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ నివాసాలు ఏర్పాటు చేశాడు కనుక అక్కడ ఉండటానికి కావలసినటువంటి అర్హతను ఇవ్వటానికి మన ప్రభు అయిన యేసు ప్రభు లోకంలోనికి వచ్చారు. ఆయన లోకంలోనికి వచ్చి ఆయన చనిపోయాడు. ఎందుకంటే మనం మేల్కొని ఉన్నాను, నిద్రపోవచ్చున్నాను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొంది ఆయన తిరిగి లేచాడు. అందుకే ఆయన లోకానికి రావాల్సి వచ్చింది. అందుకే ఆయన మరణించవలసి వచ్చింది. అందుకే ఆయన మరణించి అలాగా మరణములో సమాధిలో ఉండిపోలేదు, కానీ పునరుద్ధానుడుగా తిరిగి 3వ రోజున లేచాడు. ఆయన లేచాడు కాబట్టి ఆయనతో పాటు మనల్ని కూడా లేపుతాడు. ఆయన పరలోకానికి వెళ్ళాడు కనుక మనల్ని కూడా పరలోకానికి మరలా తీసుకొని పోతాడు. ఇప్పుడు దేవుడు ఎందు నిమిత్తం మానవులను సృజించాడో ఆ కార్యము సఫలం చేయబడుతుంది. దేవునితో మనం సహవాసంలో ఉంటాం. అందుకనే ప్రతిరోజు కూడా దేవుడు చల్లపూట ఏదేను తోటలోనికి ఆయన వచ్చేవాడు. ప్రతిరోజు ఏదేను తోటలోకి చల్లపూట ఆదాముల దగ్గరికి దేవుడు వచ్చి వాళ్ళతో ముచ్చటించేవాడు, వాళ్ళతో మాట్లాడుకునేవాడు. ఆదాములు ఇద్దరు కూడా ప్రభుతో పాటు దేవునితో పాటు వారు ఆ సహవాసాన్ని కలిగి ఆయన సంతోషించేవారు. అయితే ఆ సహవాసం అనేది ఆయనతో జీవించడం అనేది పోయింది కాబట్టి ఇప్పుడు మరలా ఆయనతో జీవించటానికి, ఆ సహవాసంలో మనం జీవించటానికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు లోకంలోకి వచ్చి చనిపోయాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు అందరూ కూడా, ఆయనతో చనిపోయిన వారందరూ కూడా ఆయనతో లేపబడతారు. ఆయనతో లేపబడిన వారందరినీ కూడా ఆయన ఉండే స్థలంలో జీవించడానికి ఆయన మరలా వచ్చి తీసుకొని వెళ్తా అన్నాడు. కాబట్టి మనము ఈ లోకంలో ఉన్నంత కాలము మనం యాత్రికులమును ప్రయాణికులమై ఉన్నామని దాన్ని గుర్తిరగమని చెప్తున్నాం. యాత్ర ముగించుకొని, మన ప్రయాణాన్ని ముగించుకొని మన నివాస స్థలానికి వెళ్తాము. మన పౌరస్థితిని మనం అక్కడ కలిగి ఉన్నాం కాబట్టి అక్కడ మనం ఉండటానికి దేవుని దగ్గరికి తీసుకొని పోబడతాము.
అలాగా అక్కడ తీసుకొని పోబడి ఆయనతో జీవించడానికి దేవుడు ఈ లోకంలోనికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని పంపించాడు. ఆయన మన కొరకు చనిపోయాడు. దాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువుని స్తుతిస్తూ ప్రభువుని మహింపరుస్తూ దేవుని బిడ్డలంగా ఆయనతో ముందుకు సాగుదాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి బలపరిచేట్టుగా దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాం. తలలో వచ్చి ప్రార్థన చేసుకున్నాం.